ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 13 బుధవారం. శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి తదియ నక్షత్రం అశ్విని. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగకు అదనపు పని భారం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంట బయట ఊహించని సమస్యలు పెరుగుతాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపార విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆ మానసిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్నాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలి. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించిన మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గృహ శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్నటి మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.